మన సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు, అందులోనూ సినిమా సంగతులు మాత్రమే కాదు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ నెట్టింట్లో ఓ హాట్ టాపిక్. మరీ ముఖ్యంగా ఎలాంటివయ్యా అని అనుకుంటే ప్రేమలు, పెళ్లిళ్ళు, విడాకులు, పండుగలు, విశేషాలు, వీటితో పాటు వివాదాలు కూడా. అందులోనూ ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, భూములకు సంబంధించిన విషయాలు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళవి అవ్వడంతో నెట్టింట్లో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్ననివ్వచ్చు. ఇప్పటి సినీ స్టార్స్ కేవలం సినిమా మీద మాత్రమే కాకుండా వారు సంపాదించిన పేరుతో, డబ్బుతో వ్యాపార రంగంలో కూడా రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు గడిస్తున్న వారు ఎందరో ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు సినీ చరిత్రకే గర్వకారణంగా భారతదేశ సినీ చరిత్ర గర్వించదగ్గ నటుడిగా హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుని ప్రతి అభిమానితో అన్నయ్య అని పిలిపించుకునే మన మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఆ విషయం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందేనండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, ఈ మధ్య కాలంలోనే మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో నిహారిక కొణిదెల గారికి సంబంధించిన విషయం నెట్టింట్లో ఎంతగా వైరల్ అయిందో మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే మళ్లీ లేటెస్ట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు వివాదంలో పడిపోయారని, అతడికి కోర్టు ద్వారా నోటీసులు కూడా వచ్చాయి అంటూ వెలుగులోకి వచ్చిన వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఇంతకీ ఆ విషయం ఏంటో ఆ వివరాల్లోకి వెళ్తే, మన మెగాస్టార్ చిరంజీవి గారు జూబ్లీ హిల్స్లో కొన్నాళ్ల క్రితం జూబ్లీ హిల్స్ సొసైటీ నుంచి దాదాపు 595 గజాల భూమిని కొన్నారట. ఇదిలా ఉంటే చిరంజీవి గారు కొన్న ఆయన భూమిలో కొంతకాలంగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అయితే అది చూసిన జూబ్లీ హిల్స్ సొసైటీలోని కొందరు మెంబర్స్ ఆయన తీసుకున్న ఆ ప్లాట్ డిస్ప్యూట్లో ఉందని, అది జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందని, అది పబ్లిక్ పర్పస్కి తప్ప ప్రైవేట్గా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అక్కడ జరగడానికి వీలు లేదు అంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందట. ఇక ఇదంతా గమనించిన కోర్టు ఆ ల్యాండ్ జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందో రాదో పూర్తి వివరాలు తెలియజేసేంత వరకు ఆ ల్యాండ్లో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ జరగడానికి వీల్లేదని, జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని మెగాస్టార్ చిరంజీవి గారికి నోటీసులను అందించారు. ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తి నిర్మాణపు పనులు ఆగిపోయాయి. అంతేకాదు, ఇలా ఊహించని రీతిలో కోర్టు ద్వారా చిరంజీవి గారికి నోటీసులు రావడం చూసి ఆయన షాక్ కి గురయ్యారట. అదే జూబ్లీ హిల్స్ సొసైటీ నుంచి ఆయన ప్లాట్ కొనుక్కున్నప్పుడు ఎలాంటి అభ్యంతరాలు కానీ, ఎలాంటి డిస్ప్యూట్స్ కానీ లేవు అని తెలుసుకున్న ఆయనే పూర్తి వివరాలతో ఆ భూమిని కొన్నారని, మరి అలాంటిది ఇప్పుడు ఆ భూమి జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది అని, నిర్మాణపు పనులను వెంటనే ఆపేయండి అంటూ కోర్టు వారు అందించిన నోటీసులు చూసి ఆయన అవాక్కయ్యారట. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారు తన తరపున లాయర్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకునేంత వరకు కొంత సమయం కావాలని కోర్టుని కూడా అడగడం జరిగిందట. ఏది ఏమైనప్పటికీ కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తి ఇప్పుడు వివాదాల్లో పడిపోయింది. చిరంజీవి గారు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ భూమి ఇది ఇలా వివాదాల్లో పడడం, తనకు నోటీసులు రావడం అనే విషయం ఇప్పుడు సినీ చిత్రసీమ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. అసలే ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు చిరవలు పొలవలు అవుతూ వైరల్ అవుతున్న నేపథ్యం. ఇలాంటి సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి గారికి కోర్టు ద్వారా నోటీసులు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.